వసుధర రౌడీలు కొట్టబోతూ ఉంటే ఋషిని అడ్డు వెళ్ళి తన తలకు తగులుతుంది దెబ్బ. వెంటనే స్పృహ కోల్పోతుంది. ఋషి ఆటోలో వాళ్ళ ఇంటికి తీసుకుని వస్తాడు. ఇంటికి తీసుకొచ్చి డాక్టర్ని పిలిపించి చూపిస్తూ ఉంటారు. ఆ వసుధర తలకి కట్టుకట్టి ఇంజెక్షన్ చేయబోతూ ఉంటే సరోజ అని ఒక ఆవిడ వచ్చి, మా బావ పట్టుకోవటం ఏంటి డాక్టర్, నేను పట్టుకుంటాను, ఇంజెక్షన్ చేయని చెప్పేసి చేస్తూ ఉంటుంది. ఇంజెక్షన్ చేశాక తొందరగానే మెలకు వస్తుందని చెప్పేసి మెడిసిన్స్ రాసి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సరోజ, నేను మెడిసిన్స్ తీసుకొస్తాను, నీ బట్టలు ఆ మేడంకి ఇవ్వమని చెప్తాడు ఋషి. వెంటనే సరోజ, నా బట్టలా అంటే పక్కనే ఉన్న బుజ్జి, నువ్వు ఇవ్వకపోతే కొత్తవి తీసుకొచ్చేటట్టు ఉన్నాడు, అరవకుండా ఇవ్వు అంటే సరే బాబా అని చెప్పేసి అంటుంది. వసుధరికి మెలకు వస్తూ ఉంటుంది. సరోజ ఇలా అనుకుంటుంది, ఈమె మొహం గుండ్రంగా ఉంది, కళ్ళు కూడా పెద్దవిగా ఉన్నాయి, మా బావకి దూరంగా ఉంచాలి అనుకుంటూ ఉంటుంది. వసుధర కళ్ళు తెరిచి ఋషి ఋషి సార్ అని అంటూ ఉంటుంది. వెంటనే ఋషిని చూస్తూ ఉంటుంది. ఋషికి ఏమీ అర్థమవక అమాయకంగా వసుధరకెళ్ళి చూస్తూ ఉంటాడు. మరి ఋషికి గతం గుర్తులేదా? మరి ఋషి స్థానంలో ఉంది ఎవరు అనేది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది. ఇలాంటి లేటెస్ట్ వీడియోలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు.